రూపం ప్రత్యక్షమైంది. ఆమె కన్నీరు కాలుస్తూ, నాకు న్యాయము కావాలి, నా అన్నయ్య నన్ను ఎందుకు చంపాడో ప్రపంచం తెలుసుకోవాలి అని చెప్పింది. అనిరుద్ వెంటనే గ్రామస్తులను కూడగట్టాడు. వారందరికీ ఆ రహస్యాన్ని చెప్పాడు. సీతను హతమార్చిన వెంకటేష్ అప్పటికే పాపభారం భరించలేక ఊరిలో వేరే చోటికి వెళ్ళిపోయి ఉండేవాడు. కాని సీత ఆత్మను శాంతింపజేయడానికి గ్రామ పెద్దలు కలిసి ఆమె స్మారకార్థం ఒక దీపస్తంభం నిర్మించారు. ఆ రోజు రాత్రి సీత ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె ముఖంలో ప్రశాంతత కనిపించింది. ఇప్పుడైనా నా పేరు మలినం కాదని అందరూ గుర్తించారు, నాకు శాంతి లభించింది అని చెప్పి కాంతిలో లీనమైంది. ముగింపు: ఆ రోజు నుండి ఆ ఇల్లు శాపగ్రస్తం కాకుండా పుణ్యస్థలంగా మారింది. గ్రామస్తులు అక్కడ దీపం వెలిగించి ప్రార్థనలు చేసేవారు. రాఘవయ్య తన మిగతా రోజులు ఆ స్మారక దీపం వద్దే గడిపాడు. దాయమ కథ ఒక విషయం నేర్పుతుంది: లోభం, కోపం, ద్వేషం మనిషిని మాత్రమే కాదు, మొత్తం ఇంటిని శపిస్తాయి. కాని సత్యం, శాంతి, ప్రేమ ఎప్పటికీ నిలుస్తాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.